హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సివిల్ ఇండెక్స్. ఈ వీడియో లెక్చర్లో నేను ఫ్లూయిడ్ స్టాటిక్స్ లోని ప్రెషర్ అండ్ ఇట్స్ మెజర్మెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మనం జనరల్గా ప్రెషర్ని ఎలా మెజర్ చేస్తాం? సో ప్రెషర్ జనరలీ మెజర్డ్ బై టూ డివైజెస్. వన్ ఈజ్ మానోమీటర్. Pressure measured by one is manometer and another is mechanical gauges. So I will explain first about the mechanical gauges. సో ఈ మెకానికల్ గేజ్ వల్ల ప్రెషర్ ఎలా మెజర్ చేస్తారనేది మీరు డైలీ లైఫ్లో చూస్తుంటారు. వెన్ యూ గో టు ద పెట్రోల్ పంప్ ఆర్ మీరు రోడ్ సైడ్ ఎప్పుడైనా టైర్ పంచర్ షాప్ వెళ్ళినప్పుడు అక్కడ ఒక డివైస్ ఉంటుంది. మీ టైర్లో ఎంత పిఎస్ఐ ఉంది అని, అంటే గాలి ఎయిర్ ప్రెషర్ ఎంత ఉంది మీ టైర్లో అని చెక్ చేయడానికి ఒక మెకానికల్ డివైస్ ఉంటుంది. ఇట్స్ నథింగ్ బట్ ప్రెషర్ మెజర్మెంట్ డివైస్. వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ మెకానికల్ గేజ్. ఓకే, సిమిలర్లీ మనకు మానోమీటర్స్ లో టూ టైప్స్ ఉన్నాయి. వన్ ఈజ్ సింపుల్ మానోమీటర్ అండ్ అనదర్ వన్ ఈజ్ డిఫరెన్షియల్ మానోమీటర్. సో సింపుల్ మానోమీటర్ ఎప్పుడు యూజ్ చేస్తారు అంటే, ఒక పాయింట్ యొక్క సింగిల్ పాయింట్ యొక్క ప్రెషర్ మెజర్ చేయడానికి మనకు సింపుల్ మానోమీటర్ యూజ్ చేస్తారు. డిఫరెన్షియల్ మానోమీటర్ ఎప్పుడు యూజ్ చేస్తారు అంటే, ప్రెషర్ డిఫరెన్స్ బిట్వీన్ టూ పాయింట్స్, ప్రెషర్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేస్తారు. ఓకే, రైట్. సో మళ్ళీ సింపుల్ మానోమీటర్లో మనకు 3 ఉన్నాయండి. సింపుల్ మానోమీటర్లో 3 డివైజెస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఈజ్ పీజోమీటర్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ యూట్యూబ్ మానోమీటర్ and last one is single column manometer. Okay, right. So piezometer is the simplest device. పీజోమీటర్ అంటే ఏం లేదండి, ఏ లొకేషన్ లో అయితే మీరు ప్రెషర్ మెజర్ చేయాలో, లెటస్ టేక్ ఇప్పుడు ఒక పైప్ రన్ అవుతుంది. ఈ పైప్ లో ఉన్న ప్రెషర్ మెజర్ చేయాలనుకోండి. ఫర్ సపోజ్ సెంట్రల్ లైన్ దగ్గర మీరు ప్రెషర్ మెజర్ చేయాలనుకుంటున్నారు. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక పీజోమీటర్ ఇన్స్టాల్ చేయండి. పీజోమీటర్ యొక్క సైజ్ అనేది అరౌండ్ 12 mm. ఓకే, క్యాపిలరిటీ ఎఫెక్ట్ నెగ్లెక్ట్ చేయడానికి 12 mm తీసుకోవాలి. క్యాపిలరిటీ ట్యూబ్ లెస్ దాన్ 6 mm కదా, సో ఆ 6 mm కన్నా తక్కువ ఉంటే క్యాపిలరిటీ ఎఫెక్ట్ వస్తుంది కాబట్టి, సో ట్రై టు టేక్ ద 12 mm సైజ్ పైప్ అండ్ ఇలా ఆ ఫ్లోకి ఆపోజిట్ డైరెక్షన్ లో పెడితే ఆ ప్రెషర్ బట్టి దాంట్లో ఉన్న వాటర్ లెవెల్ ఆర్ ఎనీ ఫ్లూయిడ్ లెవెల్ రైజ్ అవుతుంది. సో పీజోమీటర్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు, క్వశ్చన్ ఇలా అడుగుతారు. సో పీజోమీటర్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ piezometer is useful for the point pressure calculation, and it is not useful for gases. Okay, not useful for large pressures ని క్యాలిక్యులేట్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది. ఓన్లీ ఫర్ మోడరేట్ ప్రెషర్స్ కి వీళ్ళు సూటబుల్ అండి. మరి స్మాలెస్ట్ కూడా సూటబుల్ కాదు. మోడరేట్ అంటే మీడియం రేంజ్ ప్రెషర్స్ ఉంటాయి కదా, మోడరేట్ రేంజ్ ప్రెషర్స్ కి మాత్రమే ఈ పీజోమీటర్ అనేది సూటబుల్ అవుతుంది. సో ఈ పీజోమీటర్ అనేది జనరల్ గా ఓన్లీ గేజ్ ప్రెషర్ ని మాత్రమే ఇస్తుంది, అబ్సల్యూట్ ఇవ్వదు. గేజ్ ప్రెషర్ ఆల్రెడీ మనం కొన్ని ప్రాబ్లమ్స్ చేసాం. గేజ్ ప్రెషర్ ఎలా చేస్తారు, అబ్సల్యూట్ ప్రెషర్ ఎలా చేస్తారు అనే పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, నెక్స్ట్ కమ్ టు ద యూట్యూబ్ మానోమీటర్ లో మనకు ఒక యూ షేప్ లో ఉండే బెండ్ పైప్ ఉంటుంది. బెండ్ పైప్ ఇలా ఉంటుంది. వన్ ఎండ్ ఈజ్ ఓపెన్ టు అట్మాస్ఫియర్. ఒక ఎండ్ అనేది అట్మాస్ఫియర్ కి ఓపెన్ అయి ఉంటుంది. ఇంకొక ఎండ్ అనేది మీరు ఎక్కడైతే ఏ పైప్ లో ఆర్ ఏ స్ట్రీమ్ లో మీరు ప్రెషర్ మెజర్ చేయాలనుకుంటున్నారో ఆ స్ట్రీమ్ కి కనెక్ట్ చేయబడుతుంది. వన్ ఎండ్ ఈస్ కనెక్టెడ్ టు ఓపెన్ అట్మాస్ఫియర్ అండ్ అనదర్ ఎండ్ ఈస్ కనెక్టెడ్ టు దిస్ ప్రెషర్ మెజరింగ్ లొకేషన్. ఓకే, లెట్ us టేక్ దిస్. ఇందులో ఈ యూట్యూబ్ మానోమీటర్ లో మనకు మానోమీటర్ లిక్విడ్ ఉంటుంది.
మానోమీటర్ లిక్విడ్. ఓకే, సో మానోమెట్రిక్ లిక్విడ్ గా మనము జనరల్ గా మెర్క్యూరీని యూజ్ చేస్తాము జస్ట్ బికాస్ ఆఫ్ ఇట్స్ హై స్పెసిఫిక్ గ్రావిటీ. ఓకే, సో ఇన్ జనరల్ మనం మానోమెట్రిక్ లిక్విడ్ గా ఎవరిని యూజ్ చేస్తాము? మెర్క్యూరీని యూజ్ చేస్తాం, మానోమెట్రిక్ లిక్విడ్. ఓకే, సో ఈ మానోమెట్రిక్ లిక్విడ్ యొక్క చాయిస్ ఎవరిపైన డిపెండ్ అవుతుంది అంటే వాట్ ప్రెషర్ యు ఆర్ మెజరింగ్. ఫర్ సపోజ్ మీరు లార్జ్ ప్రెషర్ ని మెజర్ చేయాలనుకోండి, లార్జ్ ప్రెషర్ ని మెజర్ చేయాలనుకోండి, మానోమెట్రిక్ లిక్విడ్ గా మీరు దేని చూస్ చేసుకుంటారంటే లార్జ్ స్పెసిఫిక్ గ్రావిటీ లైక్ మెర్క్యూరీ, లార్జ్ స్పెసిఫిక్ గ్రావిటీ లైక్ మెర్క్యూరీ. ఓకే, లేదు స్మాల్ ప్రెషర్ ని మెజర్ చేయాలనుకుంటున్నారు, తక్కువ ప్రెషర్ ని మెజర్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, అప్పుడు మీరు లార్జ్ స్పెసిఫిక్ గ్రావిటీ లిక్విడ్ తీసుకోకుండా స్మాల్ స్పెసిఫిక్ గ్రావిటీ లిక్విడ్ తీసుకోవాలి, స్మాల్ స్పెసిఫిక్ గ్రావిటీ లిక్విడ్ తీసుకోవాలి లైక్ వాటర్. ఫర్ సపోజ్ ఇందులో ఉంది ఆయిల్ అనుకోండి, ఇక్కడ మీరు వాటర్ తీసుకోండి. ఇందులో ఉంది వాటర్ అనుకోండి, ఇక్కడ మీరు ఏం తీసుకుంటారు? మెర్క్యూరీ తీసుకోండి. ఓకేనా? ఎస్. సో ఇప్పుడు ఈ యూట్యూబ్ మానోమీటర్ లో ఇంకొక ప్రాసెస్ ఉందండి, హౌ టు మెజర్ ద ప్రెషర్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ పైప్ అనేది వాటర్ తో నిండి ఉంది. ఈ వాటర్ తో నిండి ఉన్న ఈ పైప్ లోకి నేను యూట్యూబ్ మానోమీటర్ ఇన్సర్ట్ చేశాను. వన్ ఆఫ్ ద ఎండ్ ఈజ్ ఫ్రీ ఎండ్ అండ్ అనదర్ ఈజ్ కనెక్టెడ్ టు పైప్. సో ఈ లొకేషన్ కి సంబంధించిన ప్రెషర్ ఎలా చేయాలి, ఈ క్యాలిక్యులేషన్స్ చాలా ఇంపార్టెంట్. అంటే మనకు డైరెక్ట్ గా ఏదైనా బొమ్మ ఇచ్చి దానికి మానోమెట్రిక్ ఈక్వేషన్ రాయండి అన్నారు అనుకోండి, అంటే ఆ ప్రెషర్ ఈక్వేషన్ రాయండి అంటే కూడా మీరు రాసే స్టేజ్ లో ఉండాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే స్టార్ట్ ఫ్రమ్ ఎనీ ఎండ్, ఈదర్ ఎండ్స్ లో ఏదో ఒక ఎండ్ నుంచి స్టార్ట్ చేయండి. స్టార్ట్ ఫ్రమ్ ఎనీ ఎండ్, ఏదో ఒక ఎండ్ నుంచి స్టార్ట్ చేయండి. నెక్స్ట్ మీరు క్యాలిక్యులేషన్ లో పై నుంచి కిందికి వెళ్తున్నారు అనుకోండి, ఓకే, టాప్ టు బాటమ్ వెళ్తున్నారు అనుకోండి, ప్రెషర్ షుడ్ బి గామా హెచ్ గా తీసుకోవాలి. అదే బాటమ్ లెవెల్ నుంచి పైకి వెళ్తున్నారు అనుకోండి, ప్రెషర్ షుడ్ బి మైనస్ గామా హెచ్ గా తీసుకోవాలి. ఆల్రెడీ హైడ్రోస్టాటిక్ లా మనం నేర్చుకున్నాము, పైకి వెళ్ళే కొద్ది హెచ్ అనేది పాజిటివ్ కాబట్టి మైనస్ అలాగే రిమైన్ అవుతుంది, కిందికి వెళ్ళే కొద్ది హెచ్ అనేది నెగిటివ్ కాబట్టి మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది. సో ఫైనల్ ప్రోడక్ట్ గామా హెచ్ అవుతుందని మనం డిస్కస్ చేసాం. ఓకే, నెక్స్ట్ ప్రెషర్ వేరియేషన్. చూడండి, ప్రెషర్ వేరియేషన్ ఓన్లీ ఇన్ వర్టికల్ లో మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే హైడ్రోస్టాటిక్ లా ఏం చెప్పింది? dP బై dH ఇజ్ ఈక్వల్ టు మైనస్ గామా అని చెప్పింది. హారిజాంటల్ వేరియేషన్ ఈజ్ జీరో, హారిజాంటల్ వేరియేషన్ ఈజ్ జీరో. ఈ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నౌ విల్ సీ దట్. ఇప్పుడు ఈ పర్టికులర్ డయాగ్రామ్ కి ఎలా చేస్తారో చూద్దాం. జస్ట్ వెయిట్, ఐ విల్ రైస్. పర్టికులర్ డయాగ్రామ్ కి ఆ ప్రెషర్ ఈక్వేషన్ ఎలా రాస్తారో చూద్దాం. ఓకే, సో ఇక్కడ ఉన్న ప్రెషర్ అన్నోన్, ఈ అన్నోన్ ని ఫైండ్ అవుట్ చేయడమే మన డ్యూటీ. సో పిఏ, దాన్ని నేను పిఏ అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వాటర్ ఉన్నాయండి. దిస్ వాటర్ హైట్ ఈస్ సమ్ ఎక్స్ అనుకున్నాను. అండ్ ఇదిగోండి ఈ హైట్ నేను y అనుకుంటున్నాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్బిటరీ డేటమ్ ని చూస్ చేసుకోండి. ఇదిగోండి ఈ డేటమ్ ఎలా సెలెక్ట్ చేసుకుంటారంటే ఈ డేటమ్ కి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చూడండి, ఈ డేటమ్ చూడండి, ఇటు మెర్క్యూరీ ఉంది, ఇటు కూడా మెర్క్యూరీ ఉంది. సో ఇట్ సైడ్ ప్రెషర్, ఇట్ సైడ్ ప్రెషర్ రెండు కూడా ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నాయి కాబట్టి దేర్ ఇస్ నో నీడ్ ఆఫ్ క్యాలిక్యులేషన్. సో ఆర్బిటరీ డేటమ్ చూస్ చేసుకున్న తర్వాత క్యాలిక్యులేషన్ స్టార్ట్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ స్టార్ట్ ఫ్రమ్ ఈదర్ ఎండ్. నేను ఎక్కడ నుంచి వస్తాను అంటే పిఏ నుంచి వస్తాను. పిఏ తర్వాత డౌన్వర్డ్ డైరెక్షన్ లో వెళ్తున్నాను, కిందికి వెళ్తున్నాను కాబట్టి గామా వాటర్ ఇంటూ ఎక్స్, సో నేను డేటమ్ వరకు వచ్చాను. సో డేటమ్ వరకు వచ్చిన తర్వాత ఈ డేటమ్ కంప్లీట్ గా క్యాలిక్యులేషన్ లో ఇన్వాల్వ్ అవ్వదు, ఎందుకంటే ఇట్ సైడ్ ప్రెషర్ సేమ్ ఉంది కాబట్టి ఇన్వాల్వ్ అవ్వదు. అండ్ నెక్స్ట్ ఈ డేటమ్ కి మీరు ఇట్ సైడ్ వచ్చేసారు కంప్లీట్ గా, ఇప్పుడు రైట్ సైడ్ వచ్చారు. ఇక్కడ డేటమ్ ఫినిష్ చేసుకున్నారు, నెక్స్ట్ ఇక్కడికి వచ్చారు.
సో ఇప్పుడు మీరు ఈ డేటా నుంచి పైకి వెళ్తున్నారు అంటే మీరు ఏం రాయాలి ఆ ఈక్వేషన్ ని మైనస్ ఆఫ్ గామా మెర్క్యూరీ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు జీరో ఓకే. ఎందుకు జీరో అంటున్నాను, ఇక్కడ పిఏటిఎం ఉంది, పిఏటిఎం ఎంత అండి జీరోనా కాదా గేజ్ లో, సో అందుకే నేను పిఏటిఎం జీరోగా తీసుకొని రాశాను. లేదు అక్కడ ఏదైనా ప్రెషర్ ఉంది అంటే డేటాలో ఇచ్చాడు సమ్ 200 కిలో పాస్కల్ అని ఇచ్చాడు అనుకోండి, సో వాట్ యు డూ, మీరు దానికి ఏం చేస్తారు, ఇక్కడ 200 కిలో పాస్కల్ అని అంతే. ఓకే, సో ప్రజెంట్ అయితే ఎలాంటి ప్రెషర్ లేదు, అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఉంది, అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఉంది కాబట్టి జీరో అని వేసేసాను. సో PA is equal to gamma m y minus of gamma w x, ఇది ప్రెషర్ క్యాలిక్యులేషన్. ఓకే, సో దిస్ ఇస్ రిగార్డింగ్ యువర్ U2 మానోమీటర్. నెక్స్ట్ మానోమీటర్ ఏంటి అంటే సింగిల్ కాలం మానోమీటర్. సో ఇది కొంచెం పెద్ద డయాగ్రామ్ అండి. సింగిల్ కాలం మానోమీటర్ లో మనకు U2 మానోమీటర్ తో పాటు అడిషనల్ గా ఒక రిజర్వాయర్ ఉంటుంది. ఈ రిజర్వాయర్ సైజ్ ఎంత ఉంటుందట అంటే మన పైప్ సైజ్ కన్నా 1000 టైమ్స్ ఉంటుందట. పైప్ సైజ్ కన్నా ఇది రిజర్వాయర్ అండి, ఇది రిజర్వాయర్. సో ఈ పైప్ సైజ్ కన్నా 1000 టైమ్స్ ఉంటుంది. సో ఈ టోటల్ ఇందులో మళ్ళీ మానోమెట్రిక్ లిక్విడ్ నింపేసేయండి. సో లెట్ us take it as a mercury. ఓకే, ఇది మెర్క్యూరీ అండి. సో ఇక్కడ వరకు ఉంది. సో ఇది మీ ఆర్బిటరీ ఆటమ్ అయిపోయింది. ఇది మనం H అనుకున్నాం. ఓకే, సో మీరు ఎక్కడ ఫైండ్ అవుట్ చేస్తున్నారు, వాటర్ కి సంబంధించిన దాంట్లో ఫైండ్ అవుట్ చేస్తున్నారు, ఓకే. సో దిస్ ఈజ్ X, this is H and this is Y. ఓకే, ఎందుకు దీన్ని Y అంటున్నాను అంటే డ్యూ టు ప్రెషర్ ఫ్లక్చుయేషన్ ఓన్లీ this portion, small amount of portion will fluctuate. Okay, so ఈ small amount of portion అనేది ఫ్లక్చుయేట్ అవుతుంది. ఆ స్మాల్ అమౌంట్ ఆఫ్ పోర్షన్ ని y అన్నారు. ఓకే, సో ఈ y ని మనము అప్రాక్సిమేట్ లో నెగ్లెక్ట్ చేస్తాం. ట్రూ వాల్యూ ఎలా రాస్తాం, అప్రాక్సిమేట్ వాల్యూ ఎలా రాస్తాం చూద్దాం. ఓకే, సో ట్రూ వాల్యూ చూడండి, ఇది PA కదండి, PA ప్లస్ చూడండి PA, ఇక్కడ వరకు PA ఉంది, ఇక్కడ నుంచి డౌన్ వెళ్తున్నారు అంటే గామా వాటర్ ఇంటూ X ప్లస్ అగైన్ గామా వాటర్ ఇంటూ Y. సో ఇక్కడ వరకు వచ్చేసారు, ఈ డేటా వరకు వచ్చేసారు. ఇప్పుడు ఇదంతా క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. యూ షేప్ లో ఉన్న మానోమెట్రిక్ కి సంబంధించిన థింగ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆర్బిటరీ డేటా కింద ఉంది. సో ఈ డేటా కింద ఉన్నదంతా కంప్లీట్ గా ఈక్వల్ ప్రెషర్స్ ఉంటాయి, బోత్ సైడ్ ఈక్వల్ ప్రెషర్స్ ఉంటాయి కాబట్టి నో నీడ్ ఆఫ్ క్యాలిక్యులేషన్. సో ఇట్ సైడ్ వచ్చేసారు, రైట్ సైడ్ లో చూడండి ఎంత లిక్విడ్ ఉంది పైకి, సమ్ గామా మెర్క్యూరీ ఇంటూ H. ఓకే, is equal to 0. So PA is equal to gamma H minus gamma Wx minus gamma Wy. This is true value. Okay, so approximate value లో ఏం చేస్తారు చూడండి, approximate value లో y నెగ్లెక్ట్ చేస్తారు. ఓకే, y నెగ్లెక్ట్ చేస్తే PA వాల్యూ ఎంత వస్తుందో చూడండి, PA వాల్యూ గామా m H minus gamma Wx. సో నెక్స్ట్ టర్మ్ ఉండదు. సో ఇక్కడ చూడండి ఎర్రర్ అడిగే ఛాన్స్ ఉంది, ఎర్రర్ పర్సెంటేజ్ అడిగే ఛాన్స్ ఉంది. పర్సెంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ఎర్రర్ బై ట్రూ వాల్యూ ఇంటూ 100. సో ఎర్రర్ ఎంత అండి, ఇక్కడ ఎర్రర్ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి, ఓన్లీ y నెగ్లెక్ట్ చేసాం. సో ట్రూ వాల్యూ ఎంత యాక్చువల్ గా H ఇంటూ 100. సో y అనేది ఎందులో ఫ్లక్చుయేషన్, రిజర్వాయర్ లో ఫ్లక్చుయేషన్. H అనేది ఎందులో, స్టాండ్ పైప్, ఐ మీన్ మానోమీటర్ లో ఫ్లక్చుయేషన్ which is small a by capital A into 100. ఇది మన ఎర్రర్ ఫార్ములా. ఓకే, సో దిస్ ఈజ్ అవర్ సింగిల్ కాలమ్ మానోమీటర్. ఈ సింగిల్ కాలమ్ మానోమీటర్ లో ఒక ఎక్స్ట్రా
రిజర్వాయర్ అనేది ఉంటుంది. సో ఇది ఎందుకు యూజ్ చేస్తారంటే స్మాల్ అమౌంట్ ఆఫ్ ప్రెషర్స్ ని క్యాలిక్యులేట్ చేయడానికి యూజ్ చేస్తారు. సిమిలర్లీ మనకి ఇంకొక మానోమీటర్ ఉందండి, ఇంక్లైన్డ్ మానోమీటర్. సో ఇంక్లైన్డ్ మానోమీటర్ లో స్పెషల్ టాపిక్ ఏంటంటే సెన్సిటివిటీ. సో చూడండి ఇలా ఇంక్లైన్డ్ గా ఉంది. సో బేసిక్ గా మనకు ప్రెషర్ అనేది గామా హెచ్ గా ఇస్తాము. హెచ్ అంటే వర్టికల్ డిస్టెన్స్ కదా, బట్ తను ఈ వాల్యూ ఇస్తాడు. ఎస్ అంటే ఇంక్లైన్డ్ వాల్యూ ఇస్తాడు. మనకు కావాల్సింది ఏంటి? ఈ వాల్యూ కదండి, హెచ్. సో వాట్ యు హావ్ టు టేక్? P is equal to gamma into S sin theta. S sin theta. Here sensitivity దేని వల్ల వస్తుంది అంటే sensitivity is equal to 1 by sin theta. అసలు sensitivity మీనింగ్ ఏంటి అంటే మన వెర్నియర్ క్యాలిపర్స్ లో లీస్ట్ కౌంట్ ఉంటుంది కదా, ఆ లీస్ట్ కౌంట్ ఇక్కడ మనం సెన్సిటివిటీ అంటాం. సర్వేయింగ్ లో కూడా బబుల్ సెన్సిటివిటీ ఉంటుంది. సిమిలర్ టాపిక్ ఇక్కడ కూడా. సెన్సిటివిటీ అంటే ఏంటి అంటే హౌ మచ్ లీస్ట్ ప్రెషర్ ఇట్ కెన్ కౌంట్ అన్నది సెన్సిటివిటీ. సో సెన్సిటివిటీ పెరిగింది అంటే ఆబ్వియస్ గా లీస్ట్ కౌంట్ ఇంకా చాలా తక్కువ ప్రెషర్ ని క్యాలిక్యులేట్ చేస్తుందని మీనింగ్. ఓకే, సో టీటా డిక్రీజ్ అయింది అనుకోండి, సెన్సిటివిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇది ఎగ్జామినర్ యొక్క ఫేవరెట్ ఏరియా. సెన్సిటివిటీ అంటే 1 by sin theta. Sensitivity is the how much least pressure it can measure, and sensitivity will increase by decreasing the theta. ఓకే, సో మీరు ఇలాంటి లిక్విడ్ కాలం ఇస్తే మీరు ఏం చేస్తారు? గామా ఇంటూ ఎస్ ఇంటూ సైన్ థీటా అని రాయాలి. గామా ఇంటూ ఎస్ ఇంటూ సైన్ థీటా అని రాయాలి. ఓకే రైట్. నెక్స్ట్ సో నెక్స్ట్ వన్ వచ్చేసి differential manometer. సో differential manometer లో కూడా మనకు 4 types ఉన్నాయి. One is 2 piezo manometer. Okay, next one differential U-tube manometer. Next inverted U-tube manometer. Okay, and the last one is micromanometer. So we don't have that in our syllabus. మీరు నేర్చుకోవాల్సిందల్లా డిఫరెన్షియల్ యూట్యూబ్ మానోమీటర్ అండ్ ఇన్వర్టెడ్ యూట్యూబ్ మానోమీటర్. సో 2 పీజోమీటర్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఏదైనా ఒక పాయింట్, ఇది ఇలా ఒక పైప్ ఉంది. ఓకే, సో ఈ పైప్ లో మీరు ఈ పాయింట్ దగ్గర ఈ పాయింట్ కి సంబంధించిన ప్రెషర్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నారు, ఈ పాయింట్ కి సంబంధించిన ప్రెషర్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నారు. సో ఇలా ఇండివిజువల్ ప్రెషర్స్ ఫైండ్ అవుట్ చేసి ఈ రెండింటి మధ్య ఉండే ప్రెషర్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయడమే ఈ 2 పీజోమీటర్ కి సంబంధించిన క్యాలిక్యులేషన్. 2 పీజోమీటర్ ఇస్ నాట్ సూటబుల్ ఫర్ గ్యాసెస్ కి సూటబుల్ కాదు. ఓకే, నెక్స్ట్ డిఫరెన్షియల్ యూట్యూబ్ మానోమీటర్. ఓకే, సో డిఫరెన్షియల్ యూట్యూబ్ మానోమీటర్ అనేది ఎలా యూజ్ చేస్తున్నారు అనేది ఒకసారి చూద్దాం. సో డిఫరెన్షియల్ యూట్యూబ్ మానోమీటర్ లో యూట్యూబ్ అనేది 2 గేజ్ పాయింట్స్ కి కనెక్ట్ చేయబడుతుంది. ఇలా 2 గేజ్ పాయింట్స్ అంటే one is open to atmosphere but it is in simple, but here no open to atmosphere ఇన్వాల్వ్మెంట్. రెండు ఎలా అంటే రెండు కూడా 2 గేజ్ పాయింట్స్ కి కనెక్ట్ చేయబడతాయి. సో ఇక్కడ ప్రెషర్ వచ్చేసి PA, ఇక్కడ ప్రెషర్ వచ్చేసి PB. ఓకే, ఎస్. సో మీరు మానోమెట్రిక్ లిక్విడ్ నింపేసేయండి ఇంతకు ముందు లాగా. ఓకే, సో ఇప్పుడు ఆర్బిటరీ డేటమ్ ఏమవుతుందండి? ఇది ఆర్బిటరీ డేటమ్ అవుతుంది. ఓకే, సో ఇందులో ఉందేమో వాటర్, ఇటు సైడ్ ఉంది వాటర్, ఇటు సైడ్ ఉంది ఆయిల్. సో ఈ వాటర్ లో ఉన్న హైట్ ఫ్రమ్ హియర్ టు హియర్ ఈస్ సమ్ x. ఇక్కడ చూడండి ఈ మానోమెట్రిక్ హైట్ మాత్రం y, నెక్స్ట్ ఈ హైట్ వచ్చేసి z. సో ఇప్పుడు ఈక్వేషన్ రాయడం చూడండి.
ఈక్వేషన్ ఎలా రాస్తారు? కమ్ ఫ్రమ్ ఈదర్ ఎండ్, ఏదేదో ఒక ఎండ్ నుంచి రండి. పిఏ, రైట్, ఇక్కడ వరకు పిఏ ఉంది. నెక్స్ట్ ఇది గామా వాటర్ ఇంటూ ఎక్స్. సో ఆర్బిటరీ డయాగ్రామ్ రీచ్ అయిపోయాము. సో ఈ క్యాలిక్యులేషన్ అవసరం లేదు, రైట్ సైడ్ వచ్చేస్తున్నాం. సో రైట్ సైడ్ వచ్చేసాము. మైనస్ ఎందుకు? పైకి వెళ్తున్నాం కాబట్టి. మైనస్ గామా మెర్క్యూరీ ఇంటూ వై, మైనస్ గామా ఆయిల్ ఇంటూ జెడ్ ఈజ్ ఈక్వల్ టు పివి. సో పిఏ మైనస్ పిబి, యాక్చువల్లీ ఇక్కడ పిఏ మైనస్ పిబి. సో డయాగ్రామ్ ప్రకారం అయితే వాటర్ లో ఎక్కువ ప్రెషర్ ఉంది, ఎందుకంటే వాటర్ ఈ మానోమెట్రిక్ లిక్విడ్ ని ఇటు సైడ్ ఎక్కువగా డిఫ్లెక్ట్ చేసింది కదా. సో ఇటువైపు ఎక్కువ ప్రెషర్ ఉంది. పిఏ మైనస్ పిబి ఈజ్ ఈక్వల్ టు గామా ఎం బై ప్లస్ గామా ఆయిల్ జెడ్ మైనస్ ఆఫ్ గామా డబ్ల్యూ ఎక్స్. ఇది మీ ఆన్సర్. ఓకే, సో ఇది డిఫరెన్షియల్ యూట్యూబ్ మానోమీటర్ అండి. నెక్స్ట్ ఇన్వర్టెడ్ యూట్యూబ్ మానోమీటర్. ఇన్వర్టెడ్ యూట్యూబ్ మానోమీటర్ అంటే ఇంతకుముందు చేసిన ప్రాసెస్ కి మనం రివర్స్ లో చేయాలి. ఇన్వర్టెడ్ యూట్యూబ్ మానోమీటర్. సో ఇక్కడ ఎలా ఉంటుంది అంటే యూట్యూబ్ యూ షేప్ అనేది ఇన్వర్టెడ్ లో ఉంటుంది. దట్ విల్ సీ. ఇదంతా మానోమెట్రిక్ లిక్విడ్, ఓకే. సో దిస్ ఇస్ ఏ, దిస్ ఇస్ బి. సో ఇందులో ఉన్న ఫ్లూయిడ్ గామా 1 యూనిట్ వెయిట్ ని, ఇందులో ఉన్న ఫ్లూయిడ్ గామా 2 యూనిట్ వెయిట్ ని మానోమెట్రిక్ ది గామా ఎం అనుకున్నాము. అండ్ ఈ డిఫరెన్స్ వచ్చేసి ఏ నుంచి మానోమెట్రిక్ టాప్ వరకు ఉన్న డిఫరెన్స్ వచ్చేసి ఎక్స్, ఓకే. అండ్ దిస్ ఇస్ ఎం, ఆర్బిటరీ డయాగ్రామ్ వరకు ఉన్న డిఫరెన్స్ ఎం, అండ్ దిస్ ఇస్ సమ్ వై. ఓకే, ఇప్పుడు ఎలా రాయాలి అంటే స్టార్ట్ ఫ్రమ్ ఈదర్ ఎండ్. పిఏ పైకి వెళ్తున్నారు, ఇప్పుడు పైకి వెళ్తున్నప్పుడు మైనస్ తీసుకోవాలి. గామా 1 ఎక్స్, మళ్ళీ పైకి వెళ్తున్నారు. ఎంత పైకి వెళ్తున్నారు? ఎం హైట్ వెళ్తున్నారు, కాబట్టి గామా ఎం ఇంటూ ఎం హైట్. ఓకే, సో ఇక్కడ వరకు రీచ్ అయిపోయారు ఇప్పుడు. సో ఈ ఈ ఈ ప్రెషర్ క్యాలిక్యులేషన్ అవసరం లేదు, రైట్ సైడ్ వచ్చేసారు. రైట్ సైడ్ వచ్చిన తర్వాత మీరు డౌన్వర్డ్ వస్తున్నారు. డౌన్వర్డ్ అంటే బాటమ్ కి వస్తున్నారు. బాటమ్ అంటే ప్లస్ కదా. గామా 2 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు అదర్ లింబ్ ప్రెషర్ ఇస్ పిబి. ఓకే, సో హియర్ పిబి మైనస్ పిఏ. ఇక్కడ చూడండి, ఇక్కడ పిబి లో ఎక్కువ ఉంది ప్రెషర్, అందుకే ఎక్కువ డిఫ్లెక్ట్ అనేది ఇటువైపు వచ్చింది. ఏది? టువర్డ్స్ ఏ వచ్చింది. మానోమీటర్ అనేది ఇటు జరిగింది కదా, మానోమెట్రిక్ లిక్విడ్ అనేది ఇటు జరిగింది. సో అంటే ఎక్కువ ప్రెషర్ బి దగ్గర ఉంది. ఇన్ కేస్ ప్రెషర్ అనేది ఏ సైడ్ ఎక్కువగా ఉంటుంటే మానోమెట్రిక్ లిక్విడ్ డిఫ్లెక్షన్ అనేది బి సైడ్ ఎక్కువగా వెళ్ళాలి. సో పిబి మైనస్ పిఏ ఈజ్ ఈక్వల్ టు గామా 1x ప్లస్ గామా ఎం ఇంటూ ఎం మైనస్ గామా 2y. ఇది మీ ప్రెషర్ మెజర్మెంట్ ఈక్వేషన్. ఓకేనా? రైట్. సో మైక్రో మానోమీటర్స్ ఇవి లేవు. అండ్ ఇంకొక పాయింట్ అండి, బారోమీటర్. బారోమీటర్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే అట్మాస్ఫిరిక్ ప్రెషర్, లోకల్ అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ని మెజర్ చేయడానికి యూజ్ అవుతుంది. సో నేను ఈ టోటల్ కాన్సెప్ట్ ఎందుకు చెప్పానంటే ఈ ఈక్వేషన్ రాయడం రావాలి మనకు. ఈ ఈక్వేషన్ రావడం కోసం నేను ఈ కాన్సెప్ట్ చెప్పాను. నెక్స్ట్ పార్ట్ లో దీని రిలేటెడ్ అంటే ప్రెషర్ మెజర్మెంట్స్ డివైస్ కి సంబంధించిన క్వశ్చన్స్ నేను ప్రజెంట్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ ద కంటెంట్ ప్లీజ్ గివ్ లైక్ అండ్ మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.